ఇదేం ట్రాఫికో, ఏం వానలో ఏం అర్థమవుతలేదు. వాతావరణం అంతా అయోమయం జగన్నాథం అయింది. ఎటు అనేటట్లేదు, ఎటు పోయేటట్లేదు అన్నట్టు. రాత్రి మొత్తం దుమ్మరిచ్చింది, ఫుల్ కుమ్మరిచుని. మళ్ళీ పొద్దున తగ్గింది కదా అని సవతలకి వెళ్తే మళ్ళీ తోలకు వచ్చినాక మళ్ళీ అందుకుంది. ఇంకా జర 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 తక్కువ అవుతుంటే శుద్ధం సంగతి ఏందనేసి ఆగినాం. అర్జెంట్ పని ఉన్నదేమోనండి. ఈ వానలతో పనులు ఆపుకోవాలనా ఏం అర్థం అవుతలేదు. మీ లెక్క మాట్లాడదా. హే గాయ్స్, ఎలా ఉంది వాతావరణము? బాగుందా? ఏం బాగుంది? వానలు పడుతున్నాయి. ఎండలోకించి సలలోకి వచ్చినాం, మళ్ళీ సలలోకించి మళ్ళీ ఎండలోకి పోయినాం. మళ్ళీ చూస్తే మళ్ళీ సల స్టార్ట్ అయింది. మళ్ళీ అన్ని బోతలు తీసి మొత్తల మీద పెడితే మళ్ళీ స్టార్ట్ అయ్యేసరికి మళ్ళీ అన్ని తీయాల్సి వస్తుంది. ఏంద్రా బై, కథ 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 అవుతుంది అంతా. చూడాలి. ఎగ్జామ్స్లో అవుతున్నాయి పిల్లలకు, వాళ్ళ గోస ఎట్లుంటుంది అదొకటి. ఇక ప్రకృతి మనకు అన్నీ విరుద్ధంగా తయారైంది. అక్కడక్కడనైతే వనంగల్లే పడుతున్నాయి అంట, ఫుల్లు ఐస్ కూరుస్తుందట, టప 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 అనుకుంటా. నాకంటే చినుకులే అనుకో. రాత్రి బాగానే కొట్టింది, చంపుకుని వేసి పొద్దున్న వేసేసరికి తగ్గింది కదా అని అంటే మళ్ళీ చినుకులు అన్నది ఇట్లా నిలబడేసరికి తడిచినాం. మళ్ళీ కార్లకి కూర్చున్నాం. ఇక ఇంకేం చేస్తాం, చూడాలి తమాషా ఏందో ఏమో. అప్పుడు ఛత్రి పట్టుకోవాలో అర్థం కాదు, ఛత్రి దించాలో అర్థం కాదు అన్నట్టు ఉంది పరిస్థితి. పిల్లల చదువులు ఎట్లున్నాయో, ఎట్లా ఎగ్జామ్లు రాస్తుర్రో. పిల్లలకు జాగ్రత్త, డయనాలు ఇయ్యి పిల్లలందరికీ. జ్వరాలు, ఎగ్జామ్స్ రాసేటోళ్ళకు జ్వరాలు ఉంటాయి, టెన్షన్లు ఉంటాయి, రకరకాలు ఉంటారు. అన్ని ఎగ్జామ్స్లు ఇప్పుడే కదా ఇక. కాబట్టి పిల్లలను జాగ్రత్తగా చూసుకొని మనం కేయమంటే పిల్లలు అప్పట్లెక్క వాడేటోళ్ళు లేరు. కాబట్టి సంజాయించుకొని మెల్లగా ఫ్రెండ్లీగా మాట్లాడుకోరు పిల్లలతోటి, జాగ్రత్తగా చూసుకోరు. ఆల్ ద బెస్ట్ పిల్లలందరికీ.